రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5కు చేరింది. ప్రస్తుతం 14 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలలో ఇథైలిన్ గ్లైకాల్ కలవడంతో కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయని గుర్తించారు. ఇప్పటికే 315 మందికి వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. మరోవైపు నిందితుడికి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. నిన్న 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే కనుక ఈ రాజమండ్రిలో కల్తీపాల వ్యవహారం, అది కూడా ఇథైలిన్ గ్లైకాల్ ఇది కలవడం వల్లే, పాలలో మిక్స్ కావడం వల్లే వెంటనే అది కిడ్నీస్కి ఎఫెక్ట్ కావడం, వెంటనే చనిపోవడం. ఇప్పటికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్న వారి సంఖ్య కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా బాధితులు కూడా పెరుగుతున్నారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది ఆ పాల వ్యాపారి గణేష్కి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గణేష్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు చికిత్స పొందుతున్నటువంటి బాధితులు 14 మందిగా తెలుస్తుంది, మృతుల సంఖ్య 4గా తెలుస్తోంది. నిన్న కూడా మన ఇద్దరు ఇంకా బాధితులు ఈ లక్షణాలతో హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు కూడా తెలుస్తుంది కదా, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇంకా రాజమండ్రి బొలిని ఆసుపత్రి, రెయిన్బో ఆసుపత్రి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కాకినాడ జీజీహెచ్ లో ఉన్నటువంటి బాధితులంతా కూడా చికిత్సలోనే ఉన్నారు. వారంతా కూడా అంటే ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి డయాలసిస్ అవసరం అవడంతో వైద్యులు అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. మరొక పక్క మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే 5గురు అధికారికంగా చనిపోగా ఒకరిని అంటే కనకరత్నం అనే మహిళ అంటే ఈ ఘటన వెలుగులోకి రాకముందు 20వ తారీఖున చనిపోయిన ఆమెను మాత్రం అధికారులు లెక్కలోకి తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పాలు తాగడం వల్లే, కల్తీ పాలు తాగడం వల్లే ఆమె చనిపోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారిక మొత్తం అయితే ఈ ఘటనలో 6గురు చనిపోవడం జరిగింది. ఇంకా పలువురికి సీరియస్ గానే ఉండడం జరిగింది. వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడే కొద్దిసేపు క్రితమే రాజమండ్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ పై వేటు వేసింది ప్రభుత్వం. కల్తీ పాల బాధితులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి సూపరింటెండెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ తొలగించడం జరిగింది. గత కొన్ని నెలలుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులపై వైద్యం వరుస వివాదాలు నెలకొంటున్నాయి. దీంతో కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరొక పక్క ఈ గణేష్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నిన్న సాయంత్రం కోర్టుకు తరలించడం, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిందితుడిని తరలించారు. అయితే కోర్టుకు తీసుకెళ్లినటువంటి సమయంలో పోలీసులు ఆధారాలతో సహా అంటే నిందితుడిని ప్రవేశపెట్టినట్లుగా తెలిసింది. ఎందుకంటే నిందితుడు ఉపయోగించేటువంటి ఫ్రీజర్ ఏదైతే ఉందో ఆ ఫ్రీజర్ లో ఇథైలిన్ గ్లైకాల్ 16, 15 తేదీల్లో కలవడం, అదే పాలను తెలిసినప్పటికీ కూడా తీసుకొచ్చి దాదాపు 106 కుటుంబాలకు ఇక్కడ సరఫరా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ వేస్తున్న అతను పాలలో యూరియాతో పాటుగానే ఒక డిటర్జెంట్ తో కూడినటువంటి అదనంగా కల్తీ చేస్తున్నట్లుగా పోలీసులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఎవరెవరు పాలు వేస్తున్నారో, ఆ చుట్టుపక్కల నుంచి ఎవరు పాలు తెస్తున్నారన్న డేటా కూడా తాజాగా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం 61 మంది పాల వ్యాపారులను ఐడెంటిఫై చేశారు. ఇందులో చాలా మందికి పర్మిషన్స్ లేవు, అనాధికారికంగానే వేస్తున్నట్లుగా ఐడెంటిఫై చేశారు. అయితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తు పాల శాంపిల్స్ తీసుకెళ్లారో ఆ రిపోర్ట్స్ అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది అనేది 2 రిపోర్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ల్యాబ్స్ నుంచి ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. అదే విధంగా చనిపోయినటువంటి మృతులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. అటాక్సీ రిపోర్ట్ లో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ పాలకు సంబంధించినటువంటి అంటే కల్తీ పాల కాదనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాబ్ నుంచి కూడా ఇంతవరకు రిపోర్ట్లు రాలేదు. అధికారులు ఎక్కడా కూడా ఈ అంశాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రిపోర్ట్లు రావాల్సి ఉందని చెప్తున్నారు. కానీ విచారణలో మాత్రం వెలుగు చూసినటువంటి ఇథైలిన్ గ్లైకాల్ అంశంతో పాటు యూరియా, డిటర్జెంట్ పౌడర్ కు సంబంధించినటువంటి లక్షణాలు పాలల్లో కలుస్తున్నట్లుగా అయితే డిఎస్పీ దేవకుమార్ అయితే అధికారికంగా ప్రకటించారు. అయితే రిపోర్ట్లు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బాధితులకు ఇంకా 14 మంది ఉన్నారు. వారికి మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రక్రియ దిశగా కొనసాగుతుంది. ఇంకా ఏదైతే లాలా చెరువు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం 317 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 క్యాంపులు అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఎవరైనా
లక్షణాలతో ఉంటే వెంటనే తమను సంప్రదించాలని చెప్పి అధికార యంత్రాంగం కోరుతుంది. మొత్తంగా గడిచిన 3-4 రోజుల నుంచి రాజమండ్రిలో సంచలనాత్మకంగా మారినటువంటి ఈ వ్యవహారంలో అయితే అధికార యంత్రాంగం సీరియస్ గానే ఇప్పటికీ కసరత్తు చేస్తుంది. నిందితుడికి ఇప్పటికే కఠిన శిక్ష విధించే విధంగా పలు సెక్షన్లు అంటే హత్యకు సంబంధించి అంటే 4 చనిపోవడంతో బాధిత కుటుంబం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 4 హత్యకు సంబంధించినటువంటి సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది. దీంతో నిందితుడికి కఠిన శిక్ష పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. Right, Ganesh. Thanks for the update.